మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో కెమికల్ వ్యర్థాలు కలకలం రేపింది. లారీలో విషపూరిత కెమికల్స్ ను తీసుకొచ్చి ఓ ముఠా మూసీలో వదులుతోంది. ప్రత్యేకంగా పైప్ లైన్ వేసి మరీ ఈ దారుణానికి పాల్పడుతోంది. కొంతకాలంగా ఈ దందా జరుగుతుండగా స్థానికులు మాటు వేసి పట్టుకున్నారు. అనంతరం కెమికల్స్ లారీని పోలీసులకు అప్పగించారు. అత్తాపూర్ మూసీ నదిలో ప్రతిరోజు 5 నుంచి 10 లారీల వరకు కెమికల్స్ ను ఇసుక మాఫియా మూసీ నదిలోకి వదులుతోంది. ఒక్కో లారీకి 25,000 రూపాయలు తీసుకుని 20 లీటర్ల హైడ్రోక్లోరిడ్ యాసిడ్ ను ఇసుక యజమాని మూసీలోకి వదులుతున్నాడు. ఇలా రోజుకు 5 లక్షల వరకు వసూలు చేస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. పక్కా స్కెచ్ తో లారీని పట్టుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సుస్మిత అందిస్తారు. అత్తాపూర్ మూసీ నదిలో కెమికల్స్ కలుపుతుండగా కొంతమంది వ్యక్తులను పట్టుకున్నారు స్థానికులు. ప్రస్తుతం మనం అదే స్పాట్లో ఉన్నాము. ఇక్కడ చూసుకుంటే పూర్తిగా ఇక్కడ ఏదైతే ఇసుక వ్యాపారం చేస్తూ ఉన్నారో ఆ వ్యాపారం దగ్గర గుట్టు చప్పుడు కాకుండా ఒక ప్లేస్ను కూడా తవ్వి ఇక్కడ నుంచి పైపు వేసిన పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే ఈ పైపు నుంచి ఏదైతే కంపెనీస్ నుంచి కెమికల్స్ వస్తున్నాయో ఆ కెమికల్స్ని ఈ పైపు గుండా మూసీ నదిలోకి పంపిస్తున్నట్టుగా కూడా ఇక్కడ స్థానికులు పసిగట్టారు. సో 3 రోజుల నుంచి కూడా ఇక్కడ మాటు వేసి అక్కడ సిచ్యువేషన్ చూసిన తర్వాత నిన్న రాత్రి ఒక్కసారిగా స్థానికులందరూ వచ్చి ఎవరైతే లారీల్లో వస్తూ ఉంటారో వాళ్ళు కెమికల్స్ ఇక్కడ నుంచి పంపించి వేసేందుకు వారందరినీ కూడా పోలీసులకు పట్టించి వేసినట్టుగా కూడా తెలుస్తుంది. కొంతమంది ఎవరైతే స్థానికులు నిన్న రాత్రి మాటు వేసి పట్టుకున్నారో కొంతమంది ఉన్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మీరు ఎన్ని రోజుల నుంచి మీరు గమనిస్తున్నారండి? మేము యాక్చువల్గా ఒక 2-3 మంత్స్ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో మేము చూస్తున్నాం కానీ మాకు వెహికల్ దొరకట్లేదు. సో నిన్న ఏం చేశామంటే మేము midnight 12 o'clock నుంచి అక్కడ ఒక 10-15 మందిని కూర్చొని వెహికల్స్ ఎప్పుడు వస్తే చూస్తుంటే ఒక వెహికల్ వచ్చి లోపలికి వచ్చాక మేము వచ్చి ఏం చేస్తున్నావు బాబు అని అడుగుతుంటే ఏం లేదు స్వామి డ్రైనేజ్ వాటర్ పోస్తున్నాము అన్నాడు. డ్రైనేజ్ వాటర్ ఇక్కడ ఎందుకు పోస్తున్నారు? ఇక్కడ పోయేది కదా డ్రైనేజ్ వాటర్ ఉంటే డ్రైనేజ్లో కలపాలి కానీ డ్రైనేజ్ వాటర్ ఇక్కడ పోయకూడదు అంటే లేదు స్వామి అట్లా కాదు స్వామి మేమన్నా అది అంటే మేమన్నా అవన్నీ కాదు ఇది అంతా పొల్యూషన్. పక్కనే స్కూల్ ఉంటుందమ్మా చిన్న చిన్న పిల్లల స్కూల్స్. మేము పక్కన టెంపుల్ ఉంటుంది. టెంపుల్ మొత్తం ఇట్లా బ్లాక్ అయిపోతుంది. ఏమన్నా సింధూరం పెడితే కూడా బ్లాక్ అయిపోతుంది మొత్తం. ఇది పొల్యూషన్ వీళ్ళు కలిపేది. ఇది ఎక్కడి నుంచి ఏడు నుంచి వచ్చినామంటే మేము షాద్ నగర్ నుంచి తీసుకొచ్చినాం స్వామి. ఏదో గుజరాత్ కంపెనీ ఉన్నది వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చినాము అని ఇంకొకటి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. ఓనర్ ఏమో వెళ్ళిపోయాడు. డ్రైవర్ను పట్టుకొని పోలీసు వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేసుకొని వెహికల్ను అది తీసుకొని వెళ్ళారమ్మ. ఎన్ని రోజుల నుంచి చూస్తున్నారండి ఇదంతా? స్వామి సుమారుగా 3 నెలల నుంచి చూస్తున్నాం స్వామి. ఈరోజు నిన్న నైటు మార్తేసి కాచుకున్నప్పుడు దొరికిందనమాట. అప్పుడు తీసుకొచ్చాక పోలీసులు చాలా ఇబ్బంది పెట్టారు కొద్దిగా. అయినా కానీ వెహికల్ని మేము వదలలేదు. మరి బలవంతం అయ్యే వెహికల్ని కూడా వదిలిపెట్టవలసి వస్తుంది మాకు. ఎంతమంది అంటే రోజుకి ఎన్ని లారీలు వస్తున్నాయి? అంటే మాకు సమాచారం నుంచి 3 నుంచి 4 లారీలు కంపల్సరీగా వస్తున్నాయని సమాచారం అందించాలి. డంపింగ్ యార్డులతో కుమ్మక్కై ఇది ఒక పైసలకు కకృతి పడి ఒక్క లారీకి ఒక ట్రిప్కు 25,000 రూపాయలు తీసుకొని ఈ వ్యర్థాలను ఏదైతే మనకు బాలానగర్ కానీ షాద్ నగర్ కానీ ఫ్యాక్టరీల నుంచి వ్యర్థాలను తీసుకొచ్చి ఒక పకడ్బందుగా ప్లానింగ్ చేసి లారీలని అడ్డం పెట్టి ఈ మూసీలో పంపించడం జరుగుతుంది. దీని దిక్కించి ఇక్కడ అంతా నీరంతా కలుషితమై స్థానికంగా ఉన్న కొన్ని బస్తీలలో దగ్గర ఒక 5-6 నెలల సంది చూసుకుంటే ఒక 10-12 మంది చనిపోవడం కూడా జరిగింది. అంటే ఇలాంటి కూడా రోగాలకు మనం హాస్పిటల్కి వెళ్ళినా కానీ అక్కడ పల్స్ రేటు పడిపోవడం ఇవంతా అంటే ఈ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రాంతాలకి ఈ యొక్క వ్యర్థాలను పంపించడం చాలా ఎఫెక్ట్గా ఉంది. దీనికి ఇక్కడ స్థానికంగా ఉన్న ఈ డంప్ యార్డ్ ఒకటి ఏదైతే ఉష్క కాంట్రాక్టర్ ఉన్నారో వీళ్ళు ఎంకరేజ్మెంట్ చేసుకొని ఒక పకడ్బందుగా మీరు చూస్తున్నట్టయితే మూసీలో ఎవరు అడగరు అని చెప్పేసి అన్ని లారీలు అడ్డం పెట్టేసేసి ఇంత లోపలికి ఎవరు రారు కాబట్టి లారీలు అడ్డం పెట్టేసేసి ఒక్క ట్రిప్పుకు 25,000 అంటే సుమారుగా 4 ట్రిప్పులు అంటే 1,00,000 రూపాయలకు వీళ్ళంతా కకృతిపడి మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఖచ్చితంగా వారందరూ కూడా వారిపై చర్యలు తీసుకోవాలని కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. కెమెరా ముత్యంగూడతో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.